అందరికీ నమస్కారం అండి. బాబు పేరు అయాన్ తేజ్. సంవత్సరం అండి బాబు పుట్టి. సంవత్సరం నుంచి బాబుకి ప్లేట్లెట్స్ తక్కువ ఉంటాయి, బాడీలో యాంటీబాడీస్ ఉండవు. సో 1 ఇయర్ కూడా బాబుకి ఇన్ఫెక్షన్స్ తరచుగా వస్తూ ఉన్నాయండి. సో ఇన్ఫెక్షన్స్ వస్తున్న టైంలో ఐ కూడా ఇన్ఫెక్షన్ అయ్యింది. సో ప్రస్తుతం బాబు చూపు కోల్పోయాడండి ఇన్ఫెక్షన్స్ వల్ల. సో ఈ సంవత్సరం అంతా మేము బాబుకి ఖర్చు పెట్టింది, చాలా అమౌంట్ ఖర్చు పెట్టామండి. సో ఫైనల్గా బాబు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే కానీ క్యూర్ అవ్వడు, ఇంకా పర్మనెంట్గా ఇలాగే ఉంటారు, ప్రాణానికి కూడా రిస్క్ అన్నారండి. సో చేయాల్సిన సమయం వచ్చింది, దానికేమో 20 లక్షలు అవుతుంది అన్నారు. 20 లక్షలు కూడా అండి మేము పెట్టుకున్న పరిస్థితిలో లేము. మరి మేమైతే చాలా హాస్పిటల్ తిరిగాం, ఎక్కడ కూడా ఇది ఆరోగ్యశ్రీలో చేయమన్నారు. మరి ఆరులో మెడికల్ హాస్పిటల్లో, క్యాన్సర్ హాస్పిటల్లో ఇది ఆరోగ్యశ్రీలో చేస్తూ ఉన్నారండి. 20 లక్షల వరకు అవుతుంది, దానికి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుంది, మిగతాది మీరు పెట్టుకోవాల్సి వస్తుందన్నారు. ఆఫ్టర్ బోన్ మ్యారో తర్వాత కూడా కాంప్లికేషన్స్ వస్తాయన్నారండి. దాని టెస్ట్లకి, మెడిసిన్కి కూడా సుమారు 5 లక్షల వరకు అవుతుందన్నారండి. ఇదంతా 10 లక్షల ఆరోగ్యశ్రీ కవర్ అయినా కానీ మీతో పెట్టుకోవాలి. సీఎం రిలీఫ్ ఫండ్ పెడితే ఆరోగ్యశ్రీ అవ్వదన్నారండి, ఆరోగ్యశ్రీ పెడితే సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నారు. కాబట్టి మా బాబు ప్రాణం నిలబడ్డాలంటే మీ అందరూ సాయం చేయాలండి. దయచేసి మీ అందరూ మీకు తోచిన విధంగా, మీకు వీలైనంత వరకు ఏదో విధంగా సాయం చేసి మా బాబు ప్రాణం నిలబడతారని కోరుకుంటున్నామండి. మీ అందరికీ థ్యాంక్ యూ అండి.